దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ఈ వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా కనిపెట్టి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచున్నాను. దేని బిడ్డలారా, ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు మనము నమ్మి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా ఆ వాగ్దానం మన జీవితంలో ఆయన నెరవేర్చే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందామా? తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా నీ కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా, మాతో మీరు మాట్లాడండి, మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా? తెరవండి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనమును చదువుకుందాం. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన జీవితంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడి వాక్యం తెలియజేస్తూ ఉంది, నీవు దేనినైనా యోచన చేయగా, ఆలోచన చేయగా అది నీ జీవితంలో అది నీకు స్థిరపరచబడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక సందేహము లేకపోతే ఒక ప్రశ్న మన జీవితంలో ఉండవచ్చు. ఈరోజు ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఉద్దేశాలు నాలో ఉన్నాయి. ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ కూడా దేవాది దేవుడు నా జీవితంలో చేస్తాడా? ఇవన్నీ దేవుడు ఎప్పుడు నా జీవితంలో నెరవేరుస్తాడని మీరు అనుకుంటూ ఉండవచ్చు. వాక్యం తెలియజేస్తూ ఉంది, నువ్వు దేనినైనా యోచన చేయగా అది దేవుడు నీకు స్థిరపరుస్తాడు. ఈరోజు నీ కుటుంబం కోసం ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నావు. భర్త మారితే బాగున్ను, భార్య మారితే బాగున్ను, బిడ్డలు మారితే బాగున్ను, నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మారితే బాగున్ను. ఇలా ఎన్నో ఆలోచనలు మనము కలిగి ఉన్నాం. ఈరోజు ఏ ఆలోచన అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఏ ఉద్దేశం అయితే నువ్వు కలిగి ఉన్నావో, ఏ యొక్క యోచన అయితే నువ్వు చేస్తూ ఉన్నావో, ఈరోజు ప్రభు అంటున్నారు, ఖచ్చితంగా నేను అది చేయబోతూ ఉన్నాను, నిన్ను స్థిరపరచబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడు దేవుడు చేస్తాడు అంటే అదే అధ్యాయంలో 23వ వచనంలో మనం గమనిస్తున్న వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. ఎప్పుడు దేవుడు కార్యం చేస్తాడంటే మనం దేవుని వైపు తిరిగినప్పుడు. ఎప్పుడు సఫలీకృతం చేస్తాడు, ఎప్పుడు మన ఆలోచనను దేవుడు సిద్ధింపజేస్తాడు అంటే దేవుని వైపు మనం తిరిగినప్పుడు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ఉదయం లేవగానే ప్రభు పాదాలు పట్టుకుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవునితో సమయం గడుపుతున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? ఎన్నో పనులు నీ జీవితంలో ఉండవచ్చు ఉదయం లేవగానే, కానీ నీ యొక్క మొదట గడియ దేవునితో నువ్వు గడపాలి. దేవునికి ఇవ్వాలి నీ యొక్క సమయాన్ని. ప్రార్థన చేయండి, దేవునితో సహవాసం చేయండి, దేవుని వైపు తిరగండి, దేవునితో నీ సమస్యను చెప్పుకో. ఖచ్చితంగా నువ్వు అనుకున్న కార్యాలలో దేవుడు ముందుకు తీసుకువెళతాడు. అంత మాత్రమే కాదు, నీ గుడారముల నుండి దుర్మార్గమును నీవు దూరముగా ఉంచిన ఎడల, నీ గుడారము అనగా నీ జీవితంలో ఉన్నటువంటి పాపమును, ద్వేషమును, సమస్తమును నువ్వు తీసివేసి దేవునికి ఇష్టంగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి. ఇవన్నీ మనం చేసినప్పుడే మనం అనుకున్న కార్యాలలో దేవుడు ముందుకు తీసుకుని వెళతాడు. దేవుని వైపు తిరగాలి. మన హృదయంలో ఉన్నటువంటి పాపమును, ద్వేషమును, సమస్తమును మనం తొలగించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు అలా జీవించడానికి ప్రయత్నం చేద్దామా? బైబిల్ గ్రంథంలో ఎంతోమంది అలా జీవించినప్పుడు దేవుడు కార్యాలు చేశారండి. ఈరోజు ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికి వచ్చి మనం అడిగినప్పుడు, ఆయన ఆశించినట్లు మనం జీవించినప్పుడు ఆయన ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే దేవుడు, మనలను ఆస్వాదించే దేవుడు, మన పరిస్థితులను మార్చే దేవుడుగానే ఉంటాడు.
అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను కాక. ఆమె పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరికి నేను సమాధానం, సంతోషం అనుగ్రహించండి. ఏ ఒక్క ఆలోచనతో కలిగి ఉన్నారో ఆలోచనలు ముందుకు తీసుకుని వెళ్ళండి. ఆశీర్వాదములు అనుగ్రహించండి. సమాధానంతో మీరు నింపమని యేసు నామమును అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.